సాధించడానికి, ఎక్కువలో ఎక్కువ 10/10 సాధించడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటే మనం కూడా ఒక క్రమ పద్ధతిలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ విధంగా వస్తుంది అని ఆశిస్తూ ఉన్నాము. అండ్ వైల్ గోయింగ్ టు ఎగ్జామినేషన్ ఆల్సో ఇప్పటి వరకు చాలా పాయింట్స్ కవర్ చేయడం జరిగింది. కాకపోతే బస్సెస్లోనే ఎక్కువగా వెళ్లే విధంగా, లేకపోతే పేరెంట్స్తో పాటు వెళ్లే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. హరీబరీగా లాస్ట్ మినిట్లో స్టార్ట్ అయ్యి వెళ్ళడం అనేటటువంటిది చాలా తప్పు. 1 అవర్ ముందుగా, ఫస్ట్ ఎగ్జామ్కి 1 అవర్ ముందుగా రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్ దూరంగా ఉంది అని అంటే 1 డే బిఫోర్ వెళ్ళి చూసుకొని రావచ్చు, నో ప్రాబ్లం. మీరు కావాల్సినటువంటి హాల్ టికెట్, ఐడెంటిటీ కార్డు, జర్నీ పాస్, పిల్లలు ఒకవేళ ఫ్రీ పాస్ని ఉన్నట్లయితే అలాంటిది. తర్వాత కొంతమంది పిల్లలు వచ్చేటప్పుడు పేపర్స్ తెచ్చుకుంటూ ఉంటారు, అలాంటివి దయచేసి తీసుకొని రావద్దండి. ఒక ప్యాడ్ ఈజ్ ఎనఫ్, కాబట్టి ప్యాడ్ ఒకటి తెచ్చుకునే విధంగా. తర్వాత ఎగ్జామినేషన్కి ముందు వచ్చేసాం కదా అని గుంపులుగా కూర్చొని చదువుకునే దానికి అలా ఏమి, మీరు జస్ట్ కూర్చొని మీరు ఇప్పటివరకు ఏం చదివారు, ఎస్ ఐ కెన్ రైట్ వెరీ కాన్ఫిడెంట్లీ అనేటటువంటిది మీకు మీరు చెప్పుకుంటే చాలు, ఎనఫ్. అండ్ ఐ హ్యావ్ డన్ ఎక్సలెంట్లీ ఇన్ ఐ హ్యావ్ గివెన్ మై కంప్లీట్ పెర్ఫార్మెన్స్ ఇన్ రివిజన్ టెస్ట్లు కానీ, లేకపోతే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా నేను ఐ హ్యావ్ డన్ వెరీ వెల్ అనేటటువంటిది మీ మైండ్కి మీరు చెప్పుకొని కామ్గా ఒక 5 minutes ఈ క్వశ్చన్ వస్తే నేను ఎట్లా రాస్తాను, ఎస్ ఐ హ్యావ్ డన్ వెరీ ఎక్సలెంట్లీ. లేకపోతే మీ టీచర్స్ మీకు శభాష్ అని చెప్పుంటారు ఏదో ఒక పేపర్ మంచిగా రాసినందువల్ల, అది ఒకసారి గుర్తు తెచ్చుకొని, లేకపోతే మీ పేరెంట్స్ మీకు బాగా మోటివేట్ చేస్తుంటారు, మీ టీచర్స్ మోటివేట్ చేస్తుంటారు, అది గుర్తు తెచ్చుకుంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎనఫ్. ఇంకేది కూడా అవసరం లేదు. కరెక్ట్గా ఎగ్జామినర్ ఏం చెప్తున్నారు, ఇన్విజిలేటర్ ఏం చెప్తున్నారు, పక్కన పేపర్స్ ఉన్నాయా, మీరు కూర్చున్నటువంటి ప్రదేశం నీట్గా ఉందా, మీకు సక్రమంగా రాసేదానికి అనుకూలంగా ఉందా, గాలి వెలుతురు సరిగా ఉన్నాయా, ఇవి చూసుకోండి. మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి అందరికీ కూడా ఫర్నిచర్ ఏర్పాటు చేయడానికి అన్ని కూడా చర్యలు తీసుకున్నాము. కాబట్టి ఈసారి కార్పొరేట్ స్కూల్స్ని తగ్గించడం జరిగింది యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కమిషనర్ మేడం. కాబట్టి ఇరుకు గదుల్లో రాసేటటువంటి శ్రమ మీకు తప్పుతుంది. వీ హ్యావ్ డన్ అవర్ లెవెల్ బెస్ట్ ఇన్ ఎవ్రీ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డీజీ అండ్ కమిషనర్ గారు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు టీచర్స్ కూడా మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చారు, పేరెంట్స్ కూడా అన్ని జాగ్రత్తలు చెప్పారు. అండ్ ఎగ్జామ్కి వెళ్లే ముందు మరీ ముఖ్యంగా పిల్లలు ఆయిలీ ఫుడ్ తీసుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. పెరుగన్నమైనా సరే కొంచెం తినేసి వెళ్తే ఎనఫ్. తినకుండా అస్సలు కూడా ఎగ్జామినేషన్కి వెళ్ళొద్దండి. నైట్ ఎక్కువసేపు చదువుతారు. మెయిన్ చేయకూడని అంశాలు ఏంటి అంటే, రేపు ఎగ్జామ్ ఉంది అనగా మీరు నైట్ 12:30, 1 వరకు చదవడం, మార్నింగ్ తినకుండా వెళ్ళడము, ఇలాంటివి అస్సలు చేయకూడదండి. మొత్తము సంవత్సరం మీరు చేసినటువంటి శ్రమ అనేటటువంటిది వృధా అయిపోతుంది. కాబట్టి అలాంటివి చేయకుండా తల్లిదండ్రులు కూడా టేక్ కేర్ చేయాలి. గ్రామర్ పాయింట్స్ విషయంలో ఫ్రమ్ అడ్రస్లు, ట్రూ అడ్రస్లు, లెటర్ రైటింగ్ అనేటటువంటివి మంచి మార్క్స్ తీసుకొని వస్తాయి. తర్వాత గ్రామర్ పాయింట్స్, అపోజిట్ వర్డ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ 3 భాషల్లో కూడా ఉంటాయి. కాబట్టి పర్సనల్ లెటర్స్, బిజినెస్ లెటర్స్, లెటర్స్ టు ద హెడ్ మాస్టర్స్, ఇలాంటివి అఫీషియల్ లెటర్స్, లెటర్ ఫార్మాట్స్ ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. లాంగ్వేజెస్కి, నాన్ లాంగ్వేజెస్కి సపరేట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటటువంటిది ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు డెఫినెట్గా పాటిస్తారని, ఇప్పుడు చేసినటువంటి ప్రిపరేషన్ ఏదైతే ఉందో దానిని మీరు ఇన్స్పిరేషన్కి ఉపయోగించుకోవాలని, తర్వాత మోటివేషన్ క్లాసెస్ కూడా దాదాపుగా అన్ని స్కూల్స్లో మనం పెట్టించడం జరిగింది. చాలా వరకు అదర్ బయట నుంచి కూడా మోటివేటర్స్ వచ్చారు. తర్వాత స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్, టీచర్స్ కూడా మోటివేషన్ తీసుకున్నట్లుగా మేము గమనించడం జరిగింది. నేను వెళ్ళిన చోట కూడా పిల్లలతో
ఎక్కువగా మోటివేషన్ గురించి చర్చించడం జరిగింది. కాబట్టి అన్ని వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వీ హ్యావ్ టు గివ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనేటటువంటిది దట్ ఈస్ వీ హ్యావ్ డన్. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ 10-15 days లైక్ మ్యాథ్స్కి అయితే గ్రాఫ్స్, తర్వాత బయాలజీకి ఫిజిక్స్కి సంబంధించి కాస్త డయాగ్రామ్స్ అనేటటువంటివి చూసుకోవడము, తర్వాత మార్కింగ్ ఆఫ్ డయాగ్రామ్స్, నేమింగ్ ఆఫ్ లేబులింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫార్ములాస్ మరి ముఖ్యంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా, లైక్ ట్రిగ్నోమెట్రీలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాయి, sin 30 sin 45 ఇలాంటివి. అలా కాకుండా ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వడం అనేటటువంటిది ఉండకూడదు. కన్ఫ్యూజ్ కాకుండా మంచిగా పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కువగా పదే పదే చదివి కన్ఫ్యూజ్ కాకుండా ఏది చదివినా కాన్ఫిడెంట్గా చదివి మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ 10-15 days మేనేజ్మెంట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. రేపు మనకి 6వ తారీఖు సురేణ ఆడిటోరియంలో హెడ్ మాస్టర్స్కి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మోటివేషన్ అనేటటువంటిది డాక్టర్ వర్లు గారు వచ్చి ఇవ్వబోతా ఉన్నారు. దాన్ని కూడా హెడ్ మాస్టర్స్ మంచిగా ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మరీ ముఖ్యంగా హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్ ఎంత సీరియస్గా ఉంటే, ఎంత ప్లానెడ్గా అండ్ సీరియస్నెస్ అనేటటువంటిది స్కూల్లోకి తీసుకొస్తే ఈ 15 days మేనేజ్మెంట్, ఈ 10-15 days మేనేజ్మెంట్ అనేటటువంటిది అంత బాగా మీకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి మధ్యలో హాలిడే వస్తే మళ్ళీ లీజర్ తీసుకోవడము అలా కాకుండా, హాలిడే వచ్చినా కానీ మనము వీఆర్ ద ఫస్ట్ హూ హ్యావ్ గివెన్ ద హాలిడే హోంవర్క్ ఆల్సో పిల్లలకి ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ మధ్యలో హాలిడేస్, ఇన్ బిట్వీన్ ద ఎగ్జామినేషన్ హాలిడేస్, ఏదైనా పండుగలు అలాంటివి వచ్చినా కానీ ఆ టైంలో ఏం చేయాలి అనేటటువంటిది కూడా హెడ్ మాస్టర్స్ టీచర్స్ ఎక్కువగా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా నేను టీచర్స్ని కోరేది ఏంటి అంటే, వాళ్ళ పిల్లలు ఇఫ్ దే ఆర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్, గోయింగ్ ఫర్ ఎగ్జామినేషన్, ఏ స్థాయిలో అయితే వాళ్ళు ప్రిపరేషన్ చేస్తారో ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఐఎమ్ నాట్ డినయింగ్, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్, దే హ్యావ్ టేకెన్ ఆల్ ద మెజర్స్ అండ్ పాయింట్స్. ఇప్పుడు కూడా ఈ 10-15 daysలో కూడా ఆ విధంగా కాస్త మోటివేషన్ ఇచ్చినట్లయితే పిల్లలు దే కెన్ డూ వండర్స్ అనేటటువంటిది టీచర్స్ నమ్మాలి, హెడ్ మాస్టర్స్ నమ్మాలి. హెడ్ మాస్టర్ ముందు నమ్మితే టీచర్స్ మీద నమ్మకం పెట్టుకోగలరు. తర్వాత ఇంటర్న్ టీచర్స్ పిల్లల్ని నమ్మాలి. కాబట్టి ఆ విధంగా నమ్మాలి అంటే ఎక్స్ట్రా వర్క్ మనం చేయాలి. ఆ విధంగా చేసేదానికి ఈ 10-15 daysలో మేనేజ్మెంట్ అనేటటువంటిది బాగా చేస్తే సంవత్సరం తరబడి మన పడినటువంటి శ్రమకి ఒక మంచి గుర్తింపుని మనం లాస్ట్లో తీసుకోగలుగుతాం. అల్టిమేట్లీ ఈ 10 years మా పనితనం కానీ, హెడ్ మాస్టర్ పనితనం కానీ, టీచర్ పనితనం కానీ ఈ వచ్చే రిజల్ట్ మీద ఆధారపడి మనకి సొసైటీ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈవెన్ దో వీఆర్ టేకింగ్ మెజర్స్ ఫర్ 2nd class అండ్ 6th class ఆల్సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ వీఆర్ వర్కింగ్ అనేటటువంటి దానికి అది ఒక స్టాండర్డ్ నార్మ్. కాబట్టి ఇవన్నీ చూసుకొని ఈ 13 days మేనేజ్మెంట్ సరిగా చేసుకొని పిల్లలు అల్టిమేట్గా మీరు నచ్చిన విధంగా, మీకు నచ్చిన విధంగా, మాకు కూడా నచ్చిన విధంగా, పేరెంట్స్కి నచ్చిన విధంగా మంచి రిజల్ట్స్ తీసుకొని వస్తారని, తర్వాత ఎలాంటి మనము పొరపాటు చేయడం వల్ల ఎగ్జామినేషన్ రాయడంలో కానీ, కండక్ట్ చేయడంలో కానీ పొరపాట్లు చేసి సస్పెన్షన్స్కి గురి కావడము అనేటటువంటిది మీకు ఎలాగా మంచిగా అనిపించదో మాకు కూడా మంచిగా అనిపించదు. కాబట్టి ఎలాంటి పొరపాట్లు లేకుండా మన రూల్ పొజిషన్కి అనుగుణంగానే ఎగ్జామ్స్కి నడుపుదాం. తర్వాత పిల్లలు కూడా మంచి అట్మాస్ఫియర్లో ఎగ్జామ్స్ రాస్తారు అని భరోసాని కల్పిద్దాం. బయట నుంచి చీటీలు వేయడము లేదా అవుట్వర్డ్ డిస్టర్బెన్సెస్ లేకుండా మన పరిధిలో మనం చర్యలు తీసుకోవడము, దానికి అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి హెల్ప్ తీసుకుంటున్నాము, ఆ విధంగా తీసుకుంటాము. కాబట్టి ఇది భరోసాని కల్పిస్తూ మీరందరూ కూడా జిల్లాని ఇప్పటి వరకు మంచి పొజిషన్లో నిలబెట్టారు. ఇప్పుడు కూడా ఇంకా మంచి పొజిషన్లో నిలబెట్టి
మన జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.